కనిపిస్తున్న రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ ని చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఆన్లైన్ లో షాపింగ్ చేయాలన్నా లేక ఏదన్నా ఒక మంచి మొబైల్ కొనాలన్నా టక్కున గుర్తొచ్చేది క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే ఎన్నో రూల్స్, ఎన్నో డాక్యుమెంట్స్, అన్ని రూల్స్ పాటించి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా క్రెడిట్ కార్డు వచ్చిద్దా రాదా అన్న గ్యారంటీ లేదు. సో ఈ వీడియోలో మనం ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా సులభంగా అప్లై చేయొచ్చు, అంతేకాకుండా మనం అప్లై చేసిన క్రెడిట్ కార్డు ఏ విధంగా వచ్చేలాగా చేయడానికి కొన్ని టిప్స్ పాటించాలో ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తుండండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. దీనికోసం ప్లేస్టోర్ నుండి కిస్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ వస్తాయి. ఓకే చేసిన తర్వాత మీరు చూస్తే కనుక హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. హోమ్ పేజ్లో మీరు గమనిస్తే కింద మీకు ఇండస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు అప్లై చేసుకోండి అని చెప్పి కనిపిస్తుంది. ప్రస్తుతం కిస్ట్ అనే యాప్ ద్వారా మనం క్రెడిట్ కార్డ్ని అప్లై చేస్తే కనుక తొందరగా అప్రూవ్ కావటమే కాకుండా అతి త్వరలో మనకి క్రెడిట్ కార్డు చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఆఫర్ నడుస్తుంది అనమాట. సో దీనికోసమే కిస్ట్ అనే యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం 100% ఉంటుంది అనమాట. సో ముందుగా ఇందులో ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకోవాలి. పేరు కానీ, తర్వాత మిడిల్ నేమ్ ఏంటి అని మొత్తం మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మనం చక్కచక్క కంప్లీట్ చేసేద్దాం. ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే పాన్ కార్డులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా ఇవ్వాలి. ఒకవేళ పాన్ కార్డులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి తేడా అయితే కనుక అప్రూవ్ అవ్వదు, ఇది గమనించాలి. తర్వాత మనం ఉంటున్న అడ్రస్ పూర్తిగా రాయాలి. మన ఇంటి ల్యాండ్ మార్క్ ఏమైనా ఉంటే కనుక రాయాలి. తర్వాత పిన్ కోడ్ని కూడా రాసుకోవాలి. మనం ఉంటున్న ఇల్లు ఓన్ హౌసా లేకపోతే రెంటల్ అని అడుగుతుంది. మీది ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, లేకపోతే రెంటల్ అని రాయండి. పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. పాన్ కార్డు యాక్టివ్లో ఉండాలి, ఇది కంపల్సరీ గమనించండి. మీరు చేస్తున్న ఉద్యోగం ప్రైవేట్ సెక్టరా లేక పబ్లిక్ సెక్టర్ అని అడుగుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ వస్తే మీరు మీ లెక్క ప్రకారం ఎంచుకోండి. బిజినెస్ పీపుల్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా ఇక్కడ ఐటీ రిటర్న్స్ అవసరము. సేమ్ ఇక్కడ వాళ్ళకి ఏ అయితే మనం ఇక్కడ ఫిల్ చేస్తున్నామో వాళ్ళకు కూడా సేమే ఉంటుంది. కాకపోతే ఒక ఐటీ రిటర్న్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బిజినెస్ పీపుల్ అయితే ఐటీ రిటర్న్స్ చేయాలి కదా, శాలరీ పీపుల్ అయితే శాలరీ ఎంత వస్తుందన్న డీటెయిల్స్ ఇవ్వాలి. బిజినెస్ పీపుల్ అయితే ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంతో రాయాల్సి వస్తుంది. ఇక్కడ శాలరీడ్ అయితే ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అన్న డీటెయిల్స్ ఇస్తున్నట్టు, బిజినెస్ పీపుల్ అయితే ఏం బిజినెస్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారన్న విషయాలు ఇక్కడ పూర్తిగా రాయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి కాలంని జాగ్రత్తగా పూర్తిగా ఫిల్ చేసుకోవాలి. ఎంప్లాయ్ అయితే కనుక ప్రైవేట్ ఎంప్లాయ్ లేక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అడుగుతుంది. ఇక్కడ ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఎడ్యుకేషన్ సెక్టారా లేకపోతే ఏంటి అని చెప్పి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. మీ డీటెయిల్స్ మీ లెక్క ప్రకారం ఇక్కడ ఫిల్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అడ్రస్ అన్నీ రాసేసి శాలరీడ్ అయితే శాలరీడ్, బిజినెస్ అయితే బిజినెస్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ రాసి సబ్మిట్ అంటే కనుక జస్ట్ ఒక 15 డేస్లోనే ఇండస్ఇండ్కి సంబంధించిన క్రెడిట్ కార్డు మనకు చేరుతుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే, మీరు ఏదన్నా బిజినెస్ చేస్తుంటే కనుక కంపల్సరీగా ఐటీ రిటర్న్ ఉండాలి. శాలరీడ్ అయితే కనుక మోర్ దాన్ 30,000 రూపీస్ మీరు చూపించండి. ఎందుకంటే ఇక్కడ మీకు సంబంధించిన ఏది స్టేట్మెంట్ కానీ ఇక్కడ అడగట్లేదు. సో ఈ విధంగా ఈ టిప్స్ పాటించి క్రెడిట్ కార్డుకి మీరు అప్లై చేస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు మీకు చేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.